హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేయాలో నేను ఈరోజు చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు సగ్గుబియ్యం, నెయ్యి మరియు జీడిపప్పు, బాదం. సగ్గుబియ్యంని 3-4 గంటలు నానబెట్టుకోవాలి. దాని తర్వాత చిక్కని పాలు తీసుకొని మరిగించుకోవాలి. మరిగిన పాలలో నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని వేయాలి. పాలు బాగా మరగాలి. ఇలా మరుగుతున్నప్పుడు సిమ్లో పెట్టేసుకొని మనం నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని వేసి ఉడికించుకోవాలి. ఎక్కువ కూడా ఉడకనాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి. ఇది చాలా ఈజీగా అయ్యే స్వీట్. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఉడుకుతున్నటువంటి సగ్గుబియ్యంని దాంట్లో షుగర్ వేయాలండి. మనకి ఇష్టం ఉంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అయితే ఇందులో షుగర్ వేయాలి. షుగర్ వేయడం అనేది చూపించలేదు. మీకు ఇష్టం ఉన్నంత స్వీట్ ఎంత తినగలిగితే అంత షుగర్ వేసుకోవాలి. ఇలా షుగర్ వేసిన తర్వాత కూడా ఎక్కువగా ఉడకనాల్సిన అవసరం కూడా లేదు. ఇలా మనం అది చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది కాబట్టి కొంచెం పల్చగానే ఉంచుకోవాలి. అంతే అండి, చాలా ఈజీ రెసిపీ. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దాని తర్వాత ఇలా చూసుకొని దింపేసుకోవాలి. దింపి పక్కన పెట్టుకున్న తర్వాత నెయ్యి వేడి చేసుకోవాలి. ఇది నేను ఆవు నెయ్యి వాడానండి, చాలా బాగుంది టేస్ట్. దాంట్లో మనం ఇలా జీడిపప్పు, బాదం వేసుకొని దూరగా అంటే కలర్ చేంజ్, రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత తీసి పెట్టుకున్నటువంటి పాయసంలో వేసి కలిపేసుకోవాలండి. అంతే, చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా అయిన తర్వాత కూడా తినొచ్చు, అప్పుడే కూడా తినొచ్చు. చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.